హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో రైతు రుణమాఫీకి సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. 2,00,000 వరకు రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నారు. వీళ్ళకి మాత్రమే చేయబోతున్నారంటూ మనకి న్యూస్ రావడం జరిగింది. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకున్న డౌట్స్ రైతు రుణమాఫీకి సంబంధించి ఏదైతే ఉంటుందో ప్రతిదీ మీకు ఈ వీడియో ద్వారా క్లారిఫై అవుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. తప్పకుండా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం తెలంగాణలో రైతు రుణమాఫీకి 2,00,000 సంబంధించిన వచ్చిన న్యూస్, దానికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం. సో తెలంగాణలో రైతు రుణమాఫీ 1,00,000 గతంలో తీసుకున్న వారికి అయింది. బట్ ఇప్పుడైతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ అయితే అవ్వబోతుంది. దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి 2,00,000 రుణమాఫీ ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ నెల 28న ప్రకటించబోతున్నారు. 28న 2 గ్యారంటీలు అయితే ప్రకటించబోతున్నారు. 2 గ్యారంటీల్లో ఇది ఒకటి. అదేవిధంగా గృహలక్ష్మికి 2,500 రూపాయలు అయితే ప్రకటించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. అందుకనే మీకు ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా ఇప్పుడే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ముందే అలర్ట్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మీరు రెడీగా ఉండడానికి మీకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్రస్తుతం మనకి రైతు రుణమాఫీకి సంబంధించి మీకున్న డౌట్స్ కూడా చూద్దాం. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అయితే కంపల్సరీ కలిగి ఉండాలి. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా రేపటి నుంచి ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత రేషన్ కార్డు ఎవరైతే వస్తుందో వారికి కూడా మళ్ళీ ఈ 2,00,000 రుణమాఫీ కూడా వర్తింపజేయబోతారు. అదేవిధంగా విడతల వారీగా 2,00,000 రుణమాఫీ చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ విడతల వారీగా అంటే 2,00,000ని విడతల వారీగా చేయరండి. కాకపోతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ 2016 నుంచి 2019 వరకు లోన్స్ తీసుకున్న వారికి ఒకసారి చేస్తారు. అదేవిధంగా 2019 నుంచి 2023 వరకు అట్లా మనకి ఇట్లా డివైడ్ చేస్తూ కంప్లీట్ చేస్తారండి విడతల వారీగా. సో వాళ్ళకి మాత్రమే మెసేజ్ వచ్చే విధంగా రూపకల్పన చేయబోతున్నారు. ఓవరాల్గా గమనించుకున్నట్లయితే ఇప్పుడు ఈ రేషన్ కార్డ్ అయితే అవసరం ఉంటుందండి. ఖచ్చితంగా రేషన్ కార్డు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఇంకొకటి, గతంలో ఎవరైనా లోన్ రెన్యువల్ చేస్తే వస్తుందా లేదా అని కూడా చాలామంది అడుగుతున్నారు. రెన్యువల్ చేసినా కానీ రైతు రుణమాఫీ అయితే వస్తుంది. తెరాస ప్రభుత్వం తీసుకున్న ₹1,00,000 పాటు ఇప్పుడు 2,00,000 వరకు మళ్ళీ రుణమాఫీ పొందవచ్చు అని కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా పొందవచ్చండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా 2,00,000 వరకు రుణమాఫీ ఏకకాలంలో పొందవచ్చు. బట్ అది కూడా ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే ఇస్తున్నారు. ఎగ్జాంపుల్గా మీకు ఒక రేషన్ కార్డుపై ఒక ఫాదర్కి మదర్కి కలిపి ఒక 1,00,000 ఉందండి. అండ్ సన్కి కూడా ఇంకొక 1,00,000 ఉంటే దీంట్లో మనకి ఎవరినైనా దాన్ని పరిగణనలోకి తీసుకొని టోటల్గా 2,00,000 వరకు చేస్తారు. ఒకవేళ ఈ 2,00,000 ఓన్లీ ఈ 2,00,000 చేసేటప్పుడు దీనిపైన ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే దాన్ని మీ ద్వారా పేమెంట్ చేయించుకుంటారు. నెక్స్ట్ సన్ పైన ఉన్న అమౌంట్ మాత్రం టచ్ చేయరు, అది అలాగే ఉంచుతారు. అలాగే రీసెంట్గా లోన్ తీసుకున్నాం అంటే మనకి చాలామంది అడుగుతున్నారు, నేను 1 వీక్ ముందు తీసుకున్నాను, అదేవిధంగా గత 10 రోజుల కింద లోన్ తీసుకున్నాను, లేకపోతే నేను ఒక 1 ఇయర్ కింద లోన్ తీసుకున్నాను, రుణమాఫీ అవుతుందా లేదని అడుగుతున్నారు. సో వాళ్ళు క్లియర్ కట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఎలక్షన్స్ కంటే ముందు నుంచి కూడా చెప్తున్నారు, మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వెంటనే వెళ్ళి 2,00,000 తెచ్చుకోండి అని చెప్తూ వచ్చారు. దీన్ని జీవో డేట్ అయితే అంటే మనకి జీవో కాపీ అయితే రాబోతుంది. ఆ కాపీ వచ్చిన డేట్ ముందు కంటే ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వారందరికీ మాఫీ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకు తీసుకురాబోతుంది. సో అదొక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ లోన్స్ ఉన్న వారికి రుణమాఫీ అయితే అవ్వదండి. చాలాసార్లు చెప్పాను, 2,00,000 ఏకకాలంలో చేయొచ్చు. మళ్ళీ కొత్త లోన్స్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త లోన్స్ అవకాశం అయితే ఇవ్వబోతున్నారు ఈ ప్రభుత్వంలో. సో ఎవరైతే కొత్త లోన్స్ తీసుకోవాలనుకుంటారో రుణమాఫీ అయిన వారికి వెంటనే మళ్ళీ వారికి ఖచ్చితంగా మళ్ళీ కొత్త లోన్స్ ఇస్తారు. 2,00,000 కంటే ఎక్కువ లోన్స్ ఉంటే ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది ప్రభుత్వానికి. ఇంకేంటంటే మనకి రైతు రుణమాఫీకి రేషన్ కార్డుకి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డు ఉంటుంది. సో రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఖచ్చితంగా ఈ యొక్క ఆప్షన్ అయితే ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఎవరైతే దీని రేషన్ కార్డు కలిగి ఉంటారో సో 2,00,000 వరకు డైరెక్ట్గా రుణమాఫీ చేసే విధంగానే వెసులుబాటు తీసుకురాబోతున్నారు. పెన్షనర్స్కి, ఐటీ లేని వారికి, అదేవిధంగా రేషన్ కార్డు లేదు బట్ వారికి రుణమాఫీ అవుతుందని అడుగుతున్నారు. ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తే ఒకవేళ అవుతుంది, లేకపోతే లేదండి, ఖచ్చితంగా అవ్వదు వాళ్ళకైతే. అదేవిధంగా గోల్డ్ లోన్స్కి రుణమాఫీ అంటే గోల్డ్ లోన్స్కి పాస్బుక్ పెట్టుకున్న వాటికి కాదు. ఖచ్చితంగా నేను మళ్ళీ అదే చెప్తున్నాను. నేను ఇప్పుడు రేపు అప్పు తీసుకుంటే మాఫీ అవుతుంది. ప్రస్తుతానికైతే కొత్త రుణాలు అయితే ఇవ్వడం లేదండి. చాలా వరకు ఈ విషయం తెలియట్లేదు. ఇప్పుడు రుణాలు ఇవ్వడానికి సరిపడా డబ్బులు బ్యాంకు దగ్గర ఉన్న వాటికే రుణమాఫీ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా ఏంటంటే కొంతమంది నాకు ఇప్పుడు లోను 1,80,000 ఉంది, వడ్డీ 25,000 వచ్చింది, కడితే ఏమైనా రుణమాఫీ అవుతుందా లేదా అడుగుతున్నారు. సో
ఇప్పుడు కడితే ఏమి యూజ్ ఉంటుందా అని అడుగుతున్నారు. సో మీకు చేసేది 2,00,000 వరకు రుణమాఫీ కాబట్టి ఇక్కడ 25,000 కడితే మీకు 1,80,000 మిగులుతుంది. అప్పుడు 1,80,000కి రుణమాఫీ అవుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ మీ సిబిల్ స్కోర్ పోతుంది అనుకున్నప్పుడు 25,000 కట్టుకోండి. ఏ ప్రాబ్లమ్ లేదనుకున్నప్పుడు మీ ఇష్టం. అది మీ చేతిలో ఉంటుంది. ఒకవేళ కలిపి ఉంటే మాత్రం అప్పుడు 5,000 మాత్రమే మీరు ఎక్స్ట్రా చేతిలో కట్టాలి. ఇప్పుడైతేనేమో 25,000 కడుతూ ఉంటారు. కొత్త రేషన్ కార్డ్ ఎప్పుడు ఇవ్వబోతున్నా ఇచ్చిన తర్వాతనే రుణమాఫీ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్‌గా అయితే ఇప్పుడు రుణమాఫీ స్టార్ట్ చేస్తారండి. టర్మ్స్ వైస్‌గా రుణమాఫీ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ కొత్త రేషన్స్ కార్డ్స్ కూడా ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు. కొత్త రేషన్స్ కార్డ్స్ వచ్చిన తర్వాత మరొకసారి ఎవరైతే లోన్స్ ఉన్నాయో వారందరికీ మళ్ళీ 2,00,000 వరకు చేయబోతారు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఏ డేట్ లోపల తీసుకున్న వారికి ఇస్తాము అని చెప్పేసి రుణమాఫీ అనేది క్లారిటీ ఇస్తారు. ఆ లోపు ఉన్న లోన్స్‌కి తర్వాత రేషన్ కార్డ్ వచ్చినా గానీ ఖచ్చితంగా వాళ్ళకి రుణమాఫీ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి తెరాస ప్రభుత్వం వచ్చిన వారికి రుణమాఫీ అయితే మళ్ళీ ఇప్పుడు 2,00,000 తీసుకున్నాము అవుతుందని అడుగుతున్నారు. ఆ 1,00,000తో పాటు ఇప్పుడు 2,00,000 అవుతుంది. దీనికి సంబంధం లేదండి. ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఎంతవరకు లోన్ ఉంటుందో అంతవరకు అవుతుంది. ఎక్స్ట్రా లోన్ లేకుంటే అవ్వదండి. మీకు 1,50,000 ఉంటే 1,50,000 అయితే 2 అవుతుంది. రైతు రుణమాఫీకి ఏమైనా లిమిట్ పెట్టారా ఇన్ని ఎకరాలని చెప్పేసి అని అడుగుతున్నారు. సో అటువంటి లిమిట్స్ అయితే ఏం లేవు. 2,00,000 పైన తీసుకున్న లోన్స్‌కి రుణమాఫీ ఉంటుందా లేదా? అంటే కొంతమంది చాలామంది అడుగుతారు 3,00,000 నాకు ఉన్నాయి. సో మాకు రుణమాఫీ అవుతుందా? 3,00,000 తీసుకున్నాము అని అడుగుతున్నారు. రుణమాఫీ అవుతుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అట్లా లేదండి. ఎంత తీసుకున్నా కానీ మీ దగ్గర ఖచ్చితంగా 2,00,000 వరకే రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది తప్ప మళ్ళీ దాని పైనున్న ఎక్స్ట్రా అమౌంట్ మీ చేతి నుంచి కట్టాల్సి వస్తుంది. అంతే తప్ప దాంట్లో ఎటువంటి చేంజెస్ అయితే ఏమీ లేవండి. సో ఖచ్చితంగా ఇంకా చాలా రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఇంకోటేంటంటే ఇప్పుడు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి డేట్స్ వైస్‌గా రిలీజ్ చేయబోతారు. అదే ముందే కార్యాచరణ అయితే ఇవ్వబోతారు. అదేవిధంగా దీనికి సంబంధించి అనౌన్స్‌మెంట్ అయితే ఈ నెల 21న ఆల్రెడీ కలెక్టర్‌తో సమావేశం ఉండబోతుంది. 21 అదే 12/2022, 23లో మనకి కలెక్టర్‌తో సమావేశం ఉంటుంది. 28న 2 గ్యారంటీలు అయితే ప్రకటించబోతున్నారు. అందులో రైతు రుణమాఫీ ఉంటుంది. అదేవిధంగా గృహలక్ష్మి కింద రూ. 2,500 అయితే ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఇంకొకటి ఏందంటే చాలామంది డౌట్స్ ఏందంటే ఈ రుణమాఫీకి సంబంధించి నెక్స్ట్ ఫాదర్‌కి ఒకవేళ ఫాదర్ అండ్ మదర్ ఉన్నారు. కొడుకు ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నాడు. సో తను ఐటీ పేయర్స్ కదా! వస్తుందా లేదా అని అడుగుతున్నాడు. ఈయనకొక 1,00,000 ఈయనకొక 1,00,000 గతంలో ఉన్నాయి లోన్స్. ఇప్పుడు మాత్రం ఇతను ఇన్‌కమ్ టాక్స్‌లు పే చేస్తున్నాడు. అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. అప్పుడు రుణమాఫీ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అవుతుందండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వీళ్ళకి రేషన్ కార్డ్ ఉంది. రేషన్ కార్డ్ పోతే అప్పుడు ఉండదండి. కానీ రేషన్ కార్డ్ ఉంది కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా రుణమాఫీ అయితే అవుతుంది. 2,00,000 వరకు రుణమాఫీ అయితే చేస్తారు. దానిపైన ఏమైనా ఉంటే కట్టుకోవాలి. అదేవిధంగా దీన్నైతే ఏకకాలంలోనే చేస్తామంటుంది గవర్నమెంట్ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో చెప్పిన మాదిరిగా కాకుండా ఒకటేసారి విడుదల చేస్తూ కాకపోతే దీన్ని దశల వారీగా ఇంప్లిమెంటేషన్ అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు కొంతమందికి ఈ డేట్ నుంచి ఈ డేట్‌కి అట్లా కొంతమంది ఎందుకంటే ఒకేసారి రద్దీ పెరిగి ఇబ్బంది అవ్వడం కోసం ఈ ప్రయత్నం అయితే చేయబోతున్నట్టయితే సమాచారం రావడం జరిగింది. ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతులకి. ఓవరాల్‌గా 2,00,000 వరకు రావడం వాళ్ళకి చాలా ఉపయోగపడబోతుంది. ఖచ్చితంగా మన ఛానల్ నుండి ఏ డౌట్స్ ఉన్నా అడగండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ తోటి వీడియో చేయబోద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.